Praise the Lord. Greetings to you all. The matchless name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈవేళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వారందరికీ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నౌ we will read Bible in English. 1 Corinthians 6th chapter verse 19 and 20. Or you do not know that your body is the temple of the Holy Spirit who is in you, whom you have from God, and you are not your own, for you were bought at a price. Therefore glorify God in your body and in your spirit, which are God's. Amen. ఐఎమ్ రీడింగ్ ఇన్ తెలుగు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నాను. దయచేసి విందాం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికరగల ప్రభువా, నీ ఘనమైన నామముకు స్తోత్రం నాయనా. మీరు పరిశుద్ధుడు నాయనా తండ్రి. మీరు రక్తం ఇచ్చి నాయన మీ బిడ్డలైన మీరు మమ్మల్ని కొన్నారు కనుక ఆత్మ శరీర ప్రాణములకు నాయన మీరే అధికారి అయింటున్నారు నాయన. ఇప్పుడు నీ యొక్క వాక్యం బయలు వెళ్ళిచుండగా మీ యొక్క వాక్యం ద్వారా నాయన తండ్రి మీరు మాతో మాట్లాడి నీకు ఆలయంగా ఉన్నటువంటి మా యొక్క మనసును శరీరమును ప్రభువా మీరు నాయన తండ్రి శరీరంలో మీరు నివాసం చేయమని యేసయ్య అత్యధికమైన నామంన అడిగి ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారికి మనము ఆలయమై ఉన్నామని వాక్యం సెలవిస్తున్నది. మీరు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది కనుక ఈ యొక్క శరీరము ఏదో మనకు అలాగా వచ్చేయలేదు. కొంతమంది పిల్లలు పుట్టడానికి పేరెంట్స్ ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఆ యొక్క కేర్ వారు తీసుకోవడం వలన పిల్లలు చాలా తెలివైన వారుగా పుడుతూ ఉంటారు. మామూలుగా 3rd మంత్లో ప్రతి తల్లికి కూడా డాక్టర్స్ ఫ్లోరిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవ్వడం మనం చూస్తాం. దానికి అర్థం ఏంటంటే మంచి జ్ఞానంతో పిల్లలు పుట్టాలని డాక్టర్స్ మదర్కి చెప్తూ ఉంటారు. ఇంకా మనము చూసినట్లయితే మన యొక్క ఆత్మ శరీరము మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూచెనని కీర్తనకారుడు రాస్తున్నాడు. అనగా మనము దేవుని స్వరూపము చొప్పున ఆయన పోలిక చొప్పున ఆయన మనల్ని నిర్మించాడని ఆదికాండము 21వ అధ్యాయము 27వ వచనంలో మనము చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుని ఆలయం అయి ఉన్నటువంటి మనము దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు కోరుచున్నాడు. ఇంకా మనము చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 Corinthians 3వ అధ్యాయము 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా అని అంటున్నారనమాట. దేవుని ఆలయమైనటువంటి మనల్ని ఆయన విలువ పెట్టి కొన్నాడని వాక్యము సెలవిస్తున్నది. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు దేహముతో దేవుని మహిమపరచునని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనలు విడిచిపెట్టినట్టుగా అనగా అనేకమైనటువంటి ఆచారాలు మనం తెచ్చిపెట్టుకున్నవి చాలా ఉన్నాయి. అదేవిధంగా అనేకమైనటువంటి ట్రెడిషన్స్, కస్టమ్స్ రకరకాలైనటువంటి మనం చూస్తూ ఉంటాం, ఆచరిస్తూ ఉంటాం. అయితే అవన్నీ కూడా పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టుగా వెండి బంగారు వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ విలువ పెట్టి కొనబడినటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తములో ఆయన నిన్ను నన్ను కడిగి మనల్ని పవిత్రులుగా చేసి తన పిల్లలుగా చేసుకున్నాడు. కనుక మన యొక్క ఆత్మలోనూ శరీరంతోనూ మనం దేవుని మహిమపరచాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. ఇంకా మనము ఇర్మియాలో ఇక్కడ మనము చూసినట్టయితే ప్రసంగిలో సేమ్ అదే విధంగా మంచి వాక్యాన్ని దేవుడు
మనతో మాట్లాడుతున్నాడు. ప్రసంగి రాసినటువంటి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా ప్రతి మనిషితో దేవుడు మాట్లాడుచున్నాడు. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషించుము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పున నీ దృష్టి యొక్కయు ఇష్టము చెప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము తెచ్చుకొనుము. ఆమేన్. కనుక ఇవన్నీ మనం చేసినప్పటికిని, అంటే మనకు ఇష్టమైనవి లేక మనకి ఏది కావాలో అది దేవునికి అయిష్టమైనది, మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా లేకుండా చేసినట్టయితే ప్రతిదీ కూడా తీర్పులోనికి వస్తుందని ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు. ఎవరు? సొలొమోన్ గారు రాస్తున్నారన్నమాట. అందుకనే 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నీ బాల్యమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఎప్పుడైతే యేసు ప్రభువును మన యొక్క సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, ఇటువంటివి మన ఇష్టానుసారమైనటువంటి బ్రతుక్కు మనం ఫుల్ స్టాప్ పెట్టగలము. హల్లెలూయా! అది మన యొక్క సొంత శక్తి చేత కాదు గానీ, ఆ యొక్క శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తాడనమాట. అందుకనే కీర్తనకారుడు రాసినాడు, నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారంకు ఒప్పుకొనుమో, అప్పుడు ఆయన నీ కార్యము, నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, ఆయన నీ కార్యము నెరవేర్చునంటున్నాడు. మన ప్రవర్తన ఎంతటి యందు అనగా మన యొక్క కాలి నడకలు, చేతి పనులు, కళ్ళ చూపులు, నోటి మాటలు, హృదయ తలంపుల యందు ఆయనను మనం అధికారిగా ఒప్పుకోవాలి. మన ప్రవర్తన ఎంతటి యందు ప్రభా నీ యొక్క అధికారం నేను ఒప్పుకొంచున్నాను అన్నప్పుడు తప్పకుండా ఆయన యొక్క ఆలయమైనటువంటి మన యొక్క ఆత్మను ఆయన కంట్రోల్లోకి తీసుకుంటాడు. కనుక దేవునికి ఇష్టానుసారమైన బ్రతుకును, ఇష్టానుసారమైనటువంటి దేవుని ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనం గడపడానికి అర్హులంగా ఉంటాం. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను నన్ను ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.